హెచ్-1బి వీసాలపై అమెరికా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ దేశంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులు తక్కువ కాబట్టి విదేశాల నుంచి హెచ్-1బి వీసాల పేరిట వీళ్ళు నైపుణ్యం ఉన్న వాళ్ళను దిగుమతి చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో మన ఇండియన్స్ చాలా ఎక్కువగానే ఉన్నారు. సో ఇదే టైంలో అమెరికన్ నాయకులు చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆ దేశ మంత్రి స్కాట్ బెసెంట్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే హెచ్-1బి వీసాలు ఉన్న వాళ్ళు మా దేశ వ్యక్తులకు మీరు మీ నైపుణ్యాన్ని ఇక్కడ నేర్పించి మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, అప్పుడు మా దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడే పని చేసుకుని బతుకుతారు, మీ అవసరం మాకు లేనే లేదు అన్నట్లుగా వ్యాఖ్యానం చేశారు. నిజానికి మన దేశస్తులు అమెరికాకు వెళ్ళి అక్కడ బానిసల్లా బతకడం ఎందుకు? వాళ్ళు ఇక్కడే ఉంటే ఏదో ఒక చిన్న అవకాశం పొందైనా కూడా ఇక్కడ సగర్వంగా బతకవచ్చు అండ్ వాళ్ళకు ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కాబట్టి మన దేశంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్లో లేదంటే ఇతరత్ర అవసరాల రీత్యా ఎంతోమంది పేద ప్రజలు కష్టపడి రూపాయి కట్టిన పన్నుతో చదువుకుని ఉంటారు. కాబట్టి మన దేశంపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా వెనక్కి రండి. గతంలో ఇటువంటి పరిస్థితులు ఉండేవి కావు, కానీ ఇప్పుడు చాలా వరకు పెట్టుబడులు పెట్టేందుకు సైతం ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన దేశానికి తిరిగి రండి అండ్ మన దేశ అభివృద్ధిలో భాగస్వాములు కండి. అంతే తప్ప అమెరికా లాంటి దేశాల్లో ఉండి డబ్బుల కోసం ఆ దేశంలో బానిసలుగా అస్సలు బతకవద్దు.